సో ఫైనల్లీ స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ జూజుత్సు కైసెన్ మోజిరో. ఈ వీడియోలో మనం డివైన్ జనరల్ మహురాగానే చూడబోతున్నాం. ఈ వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది. మీరు లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకేం నచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది మన మీనో ఇంకా మీనాగుని నుంచి. ప్రస్తుతం లైక్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారనమాట మన యూకా గురించి. ఇక్కడ మన మీనో చెప్తాడు, అసలు మనం యూకాని ఫైట్ చేయడానికి ఎలా పంపిస్తాం? తను ఒక పేషెంట్, తనకి ఒంట్లో బాగలేదు, తను తొందరలో చనిపోబోతుంది, అలాంటిది తను వెళ్ళి ఏం ఫైట్ చేసిద్ది అని చెప్పి మనోడు ఇక్కడ అంటూ ఉంటాడు. కానీ ముందున్న ఆ సోసరర్ అమ్మాయి చెప్పిద్ది, నాకు తెలుసు తనకు ఒక డిసీజ్ ఉంది, యూకా తొందరలో చనిపోబోతుందని నాకు తెలుసు, కానీ మన దగ్గర ఉన్న లాస్ట్ ఆప్షన్ యూకా. ఇప్పుడు మనం యుఎస్ మిలిటరీని అలాగే జపాన్ మిలిటరీని కూడా దింపలేము, ఎందుకంటే వాళ్ళు దిగినా సరే డాబురాని వాళ్ళు చంపలేరు. అలా అని మనం న్యూక్లియర్ వెపన్స్ ని యూజ్ చేసినా జనాల ప్రాణాలు పోతాయి తప్ప ఇందులో ఏ ప్రయోజనం కూడా ఉండదు. మనకి డ్యామేజ్ తక్కువలో మన పని అయిపోవాలంటే యూకా వెళ్ళి ఒంటరిగా ఫైట్ చేస్తేనే బెస్ట్, ఒక 1v1 డ్యువెల్ జరిగితేనే బెస్ట్ అని చెప్పి తిను అనేది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మారు దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను ఆలోచిస్తూ ఉంటాడనమాట. తను చెప్తాడు, లాస్ట్ టైం నేను నా బ్రదర్ క్రాస్ తో ఎప్పుడు హానెస్ట్ గా మాట్లాడాను అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు కూడా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఈ ప్యానెల్ లో మీరు చూసుకోవచ్చు, మన మారు ఇంకా క్రాస్ లైక్ చిన్నపిల్లలు అనమాట. వీళ్ళు వాళ్ళ నాన్న ఇచ్చిన రాక్ ని చేతిలో పట్టుకుని ఉంటారు. నిజానికి అది ఒక నార్మల్ రాక్. ఈ విషయం మన మారుకి తెలుసు. కానీ మన క్రాస్ వాళ్ళ యొక్క నాన్న ఈ మోరుని కాపాడుతూ చనిపోయాడు, వాళ్ళ నాన్న చాలా బ్రేవ్, చాలా మంచి పని చేశాడు అని చెప్పి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండేది. కానీ నిజానికి వాళ్ళ నాన్న ఎలాంటోడో మన మారుకి తెలుసు. ఒక వేస్ట్ స్టోన్ ని మోరు స్టోన్ అనుకొని తన జీవితం మొత్తం తను వేస్ట్ చేసుకున్నాడు. ఆ రాయి కోసం వాళ్ళ పిల్లల్ని కూడా తను వదిలేసుకున్నాడు. దట్స్ వై మన మారు ఈ ప్యానెల్ లో ఆ రాక్ ని ఇసిరేసి కొట్టేస్తాడనమాట. ఇది ఒక వేస్ట్ రాయి అని చెప్పి. ఇది మొత్తం లైక్ మన క్రాస్ కూడా చూస్తూ ఉంటాడు, కానీ తనకేం అర్థం కాదు. ఎందుకంటే మన క్రాస్ ఇక్కడ నిజాలేమి వాళ్ళ తమ్ముడికి చెప్పలేదన్నమాట. అంటే చెప్పేస్తే వాళ్ళ నాన్న మీద ఒపీనియన్ మారిపోయిద్ది అని చెప్పి లైక్ నిజాలేమి చెప్పకుండా తను ఒక్కడి ఇవన్నీ బేర్ చేస్తున్నాడు. ఇంతటితో ఈ ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోయింది. మనం ప్రెజెంట్ లో చూసుకుంటే మన మారు స్టిల్ ఇక్కడ చాలా బాధపడుతున్నాడు. ఇక్కడ మన మారు అనుకుంటాడు తనకి ఇంకా వాళ్ళ నాన్నకి డిఫరెన్సే లేదు. వాళ్ళ నాన్న నాకు మోరు మైన్స్ కావాలి, నాకు మోరు స్టోన్ కావాలి, నేను ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పి ఆ స్టోన్ తో చాలా అప్సెస్ అయిపోయాడు. దాని వల్ల తను వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలేశాడు. ఇక్కడ సేమ్ ఇప్పుడు మన మారు కూడా అదే చేస్తున్నాడు. నేను ఒక వారియర్ లా మారాలి, నేను స్ట్రాంగ్ గా అవ్వాలని చెప్పి మన మారు అనుకుంటున్నాడు తప్ప వాళ్ళ తమ్ముడు ఎలా ఉన్నాడు, తనేం ఫేస్ చేస్తున్నాడు, తను అసలు ఏం ఆలోచిస్తున్నాడు, తనకేమంటే ఇష్టం, ఇవేమి మన మారుకి ఇప్పుడు తెలియవు. పైగా మన క్రాస్ ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఇప్పుడు తెలుసుకోవాలన్న అవ్వదు. నన్ను క్షమించు క్రాస్, నేను ఒక బెస్ట్ బ్రదర్ ని కాదు అని చెప్పి ఇక్కడ మన మారు బాధపడుతూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి సురిగి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను ఆ సుమారియన్స్ చెప్పిన స్టోరీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు తను ఎంత ఆలోచించినా వాళ్ళ స్టోరీ తినకి ఎక్కట్లేదన్నమాట. ఎందుకంటే మెయిన్ థింగ్ వాళ్ళ ప్లానెట్ లో కొన్ని గొడవలయ్యాయి. అందుకనే ఆ 2 గ్రూప్స్ కలిసి ఒక లైక్ 1v1 చేద్దామని అనుకున్నారు. ఒకరినొకరు ఎంచుకున్నారు. 1v1 అయిపోయింది. దాని తర్వాత డిస్కుంటే పీపుల్ వచ్చి ఈ మారు వాళ్ళ ల్యాండ్ మొత్తాన్ని లాగేసుకున్నారు, తీసేసుకున్నారు. ఇది కదా జరిగింది. కానీ ఈ టైంలో వీళ్ళు ఆ మదర్ షిప్ ని ఎలా క్రియేట్ చేశారు, అది కూడా ఒక్క రాత్రిలో వీళ్ళు అంత పెద్ద షిప్ ని క్రియేట్ చేశారా? అసలు నాకైతే ఈ స్టోరీ మొత్తం నమ్మాలనే అనిపించట్లా. అసలు నేను కాదు, ఎవడు దీన్ని నమ్మడు. అసలు నిజానికి అలా ప్లానెట్ లో ఏం జరిగిందో ఇది మొత్తం ఒకడికే తెలుసు. నేను వెళ్ళి ఆన్నే అడుగుతానని చెప్పి మన సురిగి అక్కడ నుంచి బయలుదేరతాడనమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మారు దగ్గరికి తీసుకుని వెళ్తారు. అక్కడికి ప్రస్తుతం మన సురిగి కూడా వచ్చేస్తాడు. ఇక్కడ మన సురిగి అసలు ఏ టైం వేస్ట్ చేయకుండా చెప్తాడు, చూడు మారు, నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి సమాధానం చెప్పు. నా యొక్క లొకేషన్ నీకు తెలుస్తుంది, అలాగే మా యొక్క లాంగ్వేజ్ లో కూడా నువ్వు మాట్లాడగలుగుతున్నావు. ఇది మొత్తానికి కారణం ఆ టెక్నికే కదా, ఆ యూరునే కదా, అండ్ ఆ బిగ్ షిప్ ని బిల్డ్ చేసింది కూడా నువ్వు ఇంకా క్రాసే కదా అని చెప్పి మనోడు ఆ మారుని అడుగుతాడు. దీనికి మన మారు కూడా చెప్తాడు, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. మేము మీ లాంగ్వేజ్ లో మాట్లాడడానికి అలాగే మేము మీ ప్లానెట్ కి రావడానికి దానికి మొత్తం కారణం ఆ మోరు స్టోనే అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన సురిగి చెప్తాడు, అవునా, ఆ స్టోన్ వల్లేనా మీరు ఇక్కడికి వచ్చింది? అయితే ఇంకా మంచిది, ఆ స్టోన్ ఇంకా మీ దగ్గర ఉంది కదా, అయితే ఆ స్టోన్ యొక్క అబిలిటీస్ ని ఉపయోగించి మీరు ఇప్పుడు వేరే ప్లానెట్ ని వెతుక్కోవచ్చు, ఇక్కడ నుంచి దొబ్బేయండి అని చెప్పి తను అంటాడు. కానీ మన మారు చెప్తాడు, అదైతే జరగదు. అసలు మీ ప్లానెట్ కి రావడానికి మాకు 2 years పట్టింది. ఈ 2 years మేము ఎంటీ స్పేస్ లో ట్రావెల్ చేసాం. ఒక మాటలో చెప్పాలంటే మేము హోప్స్ అన్ని వదిలేసుకున్నాం. మేము బ్రతకడానికి ఒక ప్లానెట్ దొరకదని మేము అనేసుకున్నాం. కానీ ఇప్పుడు ఫైనల్లీ మీ ప్లానెట్ మాకు దొరికింది. ఇప్పుడు దీన్ని కూడా వదిలేసుకుంటే మేమైతే ఇంకా బ్రతకలేము. మాకు ఇంకో ప్లానెట్ దొరికిద్దనే నమ్మకం కూడా మాకు లేదు. సో ఇక్కడ నుంచి మేమైతే ఎక్కడికి
వెళ్ళలేము. పైగా నాకు యూకా గురించి కూడా తెలిసింది. తను వెళ్ళి ఇప్పుడు డాబురాతో ఫైట్ చేద్దామని చూస్తుంది కదా, నా మాట విని వెళ్ళి తన్ని ఆపే, లేకపోతే తను చనిపోయిద్ది అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే మనకి రివీల్ చేస్తారు, మన సురిగికి ఆల్రెడీ తెలుసు యూకాకి ఒక డిసీజ్ ఉంది, తను తొందరలో చనిపోతుందని చెప్పి తనకి తెలుసు. అండ్ యాజ్ ఎ బ్రదర్ తను కోరుకుంటున్నాడు తన చెల్లి ఇప్పుడు 3 months లో చనిపోయింది కాబట్టి తన దగ్గర ఉన్న ఈ 3 months టైంలో అయినా తను కొంచెం ప్రశాంతంగా హ్యాపీగా బ్రతకాలని చెప్పి తను కోరుకుంటున్నాడు. దట్స్ వై మన సురిగి ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తాడు, ప్లీజ్ మారు మీ వాళ్ళని తీసుకొని ఈ ప్లానెట్ వదిలి వెళ్ళిపో అని చెప్పి తను రిక్వెస్ట్ చేస్తాడు. ఇంకా ముందున్న మన మారు కూడా చెప్తాడు, నువ్వు కూడా మమ్మల్ని అర్థం చేసుకో, మేము ఇప్పటికే చాలా కష్టపడి ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు ఇది వదిలేస్తే మాకు ఇంకా ఏది దొరకదు, నువ్వు కూడా అర్థం చేసుకో, మేము ఎక్కడికి వెళ్ళలేము అని చెప్పి తను కూడా అంటాడు. ఇంకా ప్రస్తుతం వీళ్ళిద్దరూ వీళ్ళ యొక్క వెపన్స్ ని బయట తీసి ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు అనమాట. అంటే ఫైట్ చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడం తప్ప వీళ్ళకి ఇప్పుడు వేరే ఆప్షన్ దొరకట్లేదు, ఫైటింగ్ వాళ్ళ దగ్గర ఉన్న ఓన్లీ ఆప్షన్ అని చెప్పి వీళ్ళిద్దరూ అనుకొని ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి యూకా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను డాబురాతో ఫైట్ చేయడానికి ఫ్లైట్ ఎక్కి వెళ్తుంది అనమాట. తనతో పాటు లైక్ మీనో కూడా వెళ్తాడు. ప్రస్తుతం మన యూకా యొక్క సిచ్యువేషన్ లైక్ చాలా బ్యాడ్ గా ఉందన్నమాట. అసలు ముందు ఏముందో కూడా తను చూడలేకపోతుంది. సో అలాంటి స్టేట్ లో తను ఉంది. స్టిల్ తను ఒక వ్యక్తితో ఫైట్ చేయడానికి వెళ్తుంది. ఇంక తను మనసులో ఆలోచిస్తూ ఉండిద్ది, నెక్స్ట్ టైం మళ్ళీ నేను పుడితే యాజ్ ఏ బిగ్ సిస్టర్ గా నేను పుట్టాలని అనుకుంటున్నా. ఒకవేళ నేను నిజంగానే ఒక బిగ్ సిస్టర్ లా పుడితే నేను ఆల్వేస్ నా తమ్ముడితో పూర్తి స్ట్రెంత్ ఉపయోగించకుండా హోల్ బ్యాక్ చేస్తా. నేను ఆల్వేస్ నా స్నాక్స్ ని నా తమ్ముడితో పంచుకుంటా. తనకి ఏదైనా తెలియకపోతే నేను దగ్గరుండి నేర్పిస్తా. తనకి స్టడీస్ లో ఏదైనా అర్థం కాకపోయినా నేను దగ్గరుండి నేర్పిస్తా. కానీ ఇప్పుడు నేను ఒక సిస్టర్ రోల్ లో ఉన్నాను కాబట్టి నేను ఇవేమీ చేయలేను. నా బ్రదర్ నిజంగానే ఒక వేస్ట్ గాడు, వాడెప్పుడు నన్ను అలా ట్రీట్ చేయలా. దట్స్ వై నేను ఈసారి ఒక బిగ్ సిస్టర్ లా మారాలని అనుకుంటున్నా. నేను నా తమ్ముడిని బాగా చూసుకోవాలని అనుకుంటున్నా అని చెప్పి లైక్ తను చెప్తూ ఉండిద్ది. ఈ మాటలన్నీ మన మీనో కూడా వింటూ ఉంటాడు. ఇక్కడ మీరు మన యుక్కాని చూసుకోవచ్చు, లిటరలీ తను ఒక వీల్ చైర్ మీద ఉంది. పైగా తను చెప్పిద్ది కూడా, నా జీవితం ఇంతేనా, ఇంకింతటితో నేను చనిపోతానా అని చెప్పి తను అంటూ ఉండిద్ది. ఇక్కడ మన మీనో తన చేతులు పట్టుకొని ఐ ఆమ్ సో సారీ అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ మన యుక్క ఇక్కడ నవ్వుతూ చెప్పిద్ది, నేను ఇలా మాట్లాడకూడదు, నేను చాలా స్ట్రాంగ్, నేను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి తను అంటూ ఉండిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి డాబురా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తన ముందు ఒక మిస్టీరియస్ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, మన ఉయ్ ఉయ్. ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు చూడండి బ్రో ఎలా అయిపోయాడు. కానీ తిను ప్రస్తుతం దీంతో పాటు లైక్ ఇంకొంతమంది పిల్లల్ని తెచ్చాడు అనమాట. ఇంకా తను డాబురాకి చెప్తాడు, ఈ పిల్లలకి వార్ అంటే ఐడియానే లేదు, వీళ్ళందరూ పీస్ లో పెరిగారు కదా, వీళ్ళకి ఆ వార్ యొక్క భయం ఏంటిదో తెలీదు. నీ దేవుళ్ళలాగా ఇప్పుడు నువ్వు వచ్చావు, ఈ పిల్లలకి అసలైన వార్ ఏంటిదో నువ్వే చూపించాలి, అసలు భయం ఏంటిదో నువ్వు వీళ్ళకి చూపించాలి అని చెప్పి లైక్ తను అంటూ ఉంటాడు అనమాట. ఆ మాటలు విని మన డాబురా చెప్తాడు, నువ్వు నా అపోనెంట్ కూడా కాదు, సో నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, పైగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తను అంటాడు. కానీ ముందున్న మన ఉయ్ చెప్తాడు, ఇక్కడికి నేను నీతో ఫైట్ చేయడానికి రాలేదు, నీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడానికి వచ్చాను, ఇప్పుడు నీతో ఫైట్ చేసే అపోనెంట్ నిన్ను బాగానే ఎంటర్టైన్ చేస్తాడులే అని చెప్పి మన ఉయ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ ప్లేన్ లోపలికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఇక్కడ మన యూకా వెళ్ళడానికి రెడీ అయిపోయింది అనమాట. తను మీనోకి ఫైనల్ గుడ్ బై చెప్పి ఆ ఫ్లైట్ నుంచి లిటరలీ తన వీల్ చైర్ తో పాటు దూకేసిద్ది. అండ్ దిస్ ఈస్ క్రేజీ. తను చాలా స్పీడ్ గా మన డాబురా దగ్గరికి వచ్చింది. సారీ ఫర్ దిస్ డిలే, ఐ సమన్ 8 హ్యాండిల్ సార్డ్ అని చెప్పి తను లిటరలీ ఆ షాడో లోపలికి మునిగిపోయింది. ఇంకప్పుడే డైవర్షన్ సిలైట్ జనరల్ మహురాగా ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ మహురాగా ఎంట్రీ ఇచ్చిన వెంటనే మన డాబురా పైకి లెగిసి తన యొక్క లైట్నింగ్ అటాక్స్ చేస్తాడు అనమాట. లైట్నింగ్ అటాక్ అంటే ఇక్కడ చాలా లైట్ ఆబ్జెక్ట్స్ మన మహురాగా మీద పడతాయి. అసలు ఇది ఎంత పవర్ఫుల్ అటాక్ అంటే ఆ అటాక్ పేరే మనకి చెప్పరు. ఇక్కడ మన నరేటర్ చెప్తాడు, ఎర్త్ లో ఉన్న ఆ ఎర్త్ లింక్స్ అటాక్ యొక్క పేరుని కూడా ప్రొనౌన్స్ చేయలేరు అని చెప్పి ఇక్కడ మన నరేటర్ అంటాడు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ అటాక్ యొక్క నేమ్ ని కూడా సెన్సర్ చేస్తారు. మీరు మన మహురాగాని కూడా చూసుకోవచ్చు, లైక్ మొత్తం బొక్కలు పడిపోయినాయి. అలా అని చెప్పి తను ఓడిపోయాడా అంటే నో, ఇక్కడ మహురాగా స్టిల్ స్మైల్ చేస్తూనే ఉంటాడు. ఇంకెంతటితో ఈ వీడియో అయిపోయింది. నేను నిజానికి లైక్ పెద్ద వీడియో చేద్దాం అనుకున్నా, కానీ పెద్ద వీడియో చేస్తే లైక్ మీలో చాలా మంది వీడియో చూడట్లేదు. మీరే చూడండి వాచ్ టైం లైక్ ఎంత వచ్చిందో. సో
అందుకనే నేను మీకందరికీ ఒక 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి నేను మొత్తం లైక్ అన్ని చాప్టర్స్ కవర్ చేయాలా? లేకపోతే డైరెక్ట్‌గా మొత్తం స్కిప్ చేసి మెయిన్ చాప్టర్‌కి వెళ్ళిపోనా? కామెంట్ సెక్షన్‌లో అయితే మీకు పోల్ దొరికిద్ది. సో, మీరు వెళ్లి మీ యొక్క ఆన్సర్‌ని అక్కడ చెప్పొచ్చు. దాన్ని బట్టే నెక్స్ట్ వీడియో అయితే వచ్చిద్ది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. అలాగే కొత్తగా చూస్తుంటే గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.